హాయ్ స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో మనం క్యూటీ బీడీ సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్ చూసాం. దాంట్లో సిలబస్ కాపీ అండ్ సో ఎఫ్ టెస్ట్ సంబంధించిన ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో సంబంధించిన ఎఫ్ టెస్ట్ సంబంధించిన ప్రాబ్లం ఎలా ఉంటుంది, ప్రాబ్లం సాల్వేషన్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తాం. Two random samples where the draw from two normal అయితే ఎఫ్ టెస్ట్ ప్రాబ్లంలో మనం చూస్తే టూ పాపులేషన్ సంబంధించిన వేరియేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. టూ పాపులేషన్స్ మనకు ఏ పాపులేషన్ అండ్ బి పాపులేషన్ మనకు చూపించడం జరిగింది. ఏ పాపులేషన్ ఏ విధంగా ఇచ్చాడు, వేరియేషన్స్ ఎన్ని వేరియేషన్స్, 8 వేరియేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. 9 వేరియేషన్స్ ఇవ్వడం జరిగింది ఏ పాపులేషన్లో. దీంట్లో వేరియేషన్ 1లో 66, 67, 75, 76, 82, 84, 88, 90 అండ్ 92 మనకు ఇవ్వడం జరిగింది. ఈ వేరియేషన్ టోటల్ వేరియేషన్స్ మనం ఏమంటున్నాం, సిగ్మా ఎక్స్ అంటున్నాం. సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు టోటల్ అన్నీ కూడా యాడ్ చేసి మనకు ఎంత వస్తుంది, ఇక్కడ 720 వస్తుంది. 720. నెక్స్ట్ ఇక్కడ మనం ఏమంటున్నాం, x1 మైనస్ x1 బార్ అంటున్నాం. x1 మైనస్ x1 బార్ ఈక్వల్ టు స్మాల్ x1 అని వస్తుంది అని చెప్పేసి అంటున్నాం. రైట్, మనకు x1 అనేది మనకి ఎలా వస్తుంది, x బార్ అనేది మనకి ఎలా వస్తుంది, x బార్ ఈక్వల్ టు sigma x1 by n1 that equal to sigma x1 ఎంత వచ్చింది మనకు 720 by sigma number of n1 equal to number of series, n1 equal to 9 చేస్తే ఎంత వస్తుంది, 9 1 జా 9 8 జా 80 వస్తుంది మనకు. 80 అనేది ఎక్కువ, ఇక్కడ మనకు 80 అనేది ఏంది, స్టాండర్డ్ ఎక్స్ బార్. 80 అనేది మనకు ఎక్స్ బార్ వస్తుంది. మనకు ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది, 66 మైనస్ 80 దట్ ఈక్వల్ టు మైనస్ 14. నెక్స్ట్ 67 మైనస్ 80 అంటే మైనస్ 13, మైనస్ 5, మైనస్ 4, 82 మైనస్ 80 అంటే 2, 84 మైనస్ 84, 88 మైనస్ 8, 90 మైనస్ 80, 10, 92 మైనస్ 80, 12 అనేది వస్తుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనకు స్మాల్ x1 స్క్వేర్ అండి. స్మాల్ x1 స్క్వేర్ అంటే 14 ఇంటూ 14 ఎంత వస్తుంది మనకు, 14 ఇంటూ 14 స్క్వేర్, 14 స్క్వేర్ అంటాం. 196, 13 స్క్వేర్ 169, 5 5 జా 25, 4 4 జా 16, 2 2 జా 4, 4 4 జా 16, 8 8 జా 64, 10 స్క్వేర్ 100, 12 స్క్వేర్ 144. టోటల్ యాడ్ చేసుకుంటే మనకి ఏంటి, సిగ్మా x1 స్క్వేర్ వస్తుంది. టోటల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎంత వచ్చింది, ఇక్కడ మనకు యాడ్ చేస్తే 734 వచ్చింది. ఇంకా 734. ఇది మనకు ఫస్ట్ వన్. మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ, ఏ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడుగా మనకు, ఏ ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్మేట్ ఇది, ఏ ఇచ్చిన ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్మేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ బి ఫార్మేట్ చూద్దాం. బి ఫార్మేట్లో మనకి ఏమి ఇచ్చాడు, బి ఈక్వల్ మనం ఏమంటున్నాం, x2 అంటున్నాం. ఏ ఈక్వల్ టు x1 అంటే బి ఈక్వల్ టు x2 అని చెప్పేసి అంటున్నాం. 64, 66, 74, 78, 82, 85, 87, 92, 93, 95, 97 మొత్తం ఎన్ని ఇచ్చాడు మనకి ఇక్కడ అంటే 11 ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. అన్నీ కూడా యాడ్ చేయంగా మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 913 అన్నీ యాడ్ చేస్తే 913 వచ్చేస్తుంది. దీన్ని మనం ఏమంటున్నాం, సిగ్మా x2 అంటున్నాం. సిగ్మా x2 మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x2 బార్ కావాలి. x2 బార్ కావాలంటే ఏంటి, మనకు సిగ్మా x కావాలంటే సిగ్మా x ఈక్వల్ టు సిగ్మా x బై n అన్నాం. సిగ్మా x ఎంత వచ్చింది, 913 బై నెంబర్ ఆఫ్ సిరీస్ n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సిరీస్ అని 11 దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 83 అనేది మనకు నెంబర్ ఆఫ్ సిరీస్. ఎక్స్ బార్ అనేది 83. సేమ్ యాజ్ మనకు వెళ్దాక మనం ఎక్స్ బార్ ఎలా చేస్తామో సేమ్ యాజ్ 64 మైనస్ 83, 64 మైనస్ 83 అనేది ఏంటిది, ఎక్స్ బార్. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎక్స్ స్మాల్ ఎక్స్ వస్తుంది చెప్పేసి అంటున్నాం. దట్ ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ మనకు, 19. 66 minus 83, 17, 74 minus 83, 9, 78 minus 83, 5, 82 minus 83,
1, 85 minus 83 2. ఇక్కడ అన్నీ కూడా మైనస్ వాల్యూస్ వస్తాయి, ఇక్కడ అన్నీ కూడా ప్లస్ వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే బిలో ఆఫ్ 83 ఉన్నాయి, ఇక్కడ అబోవ్ ఆఫ్ 83 ఉండడం వల్ల ప్లస్ వాల్యూస్ వస్తుంది. ఇక్కడ అన్నీ కూడా మైనస్ వాల్యూస్ అనేవి కనిపిస్తుంది. అన్నిటి కూడా మనం యాడ్ చేసుకుని అన్ని కూడా వచ్చేసి మనకు స్క్వేర్ వాల్యూస్ చేసుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ స్క్వేర్ వాల్యూస్ చేస్తున్నాం. అంటే 19 స్క్వేర్ ఎంత వస్తుంది, 361. 17 స్క్వేర్ 289. 9 స్క్వేర్ 91. 5 స్క్వేర్ 25. 1 స్క్వేర్ 1. 2 స్క్వేర్ 4. 4 స్క్వేర్ 16. 9 స్క్వేర్ 81. 10 స్క్వేర్ 100. 12 స్క్వేర్ 4 144. 14 స్క్వేర్ 196. టోటల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1298 వచ్చింది. టోటల్ స్క్వేర్ ఎంత 1298 వచ్చింది. ఇది టోటల్ బాక్స్. మనకిచ్చిన ఫార్మెట్ని, మనకిచ్చిన క్వశ్చన్ని మనం ఈ రకంగా టేబుల్ని క్రియేట్ చేస్తాం. ఈ రకంగా టేబుల్ని క్రియేట్ చేసిన తర్వాత మనకు ఫార్ములాలోకి ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ టేబుల్ వస్తేనే మనం ఫార్ములాకి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. మనం చూసుకోం కదా, S1 స్క్వేర్ బై S2 స్క్వేర్ అని చెప్పేసి అండి. S1 స్క్వేర్ బై S2 స్క్వేర్ ఎఫ్ టెస్ట్ మనం చేసేది ఏంటన్నా ఎఫ్ టెస్ట్ కాబట్టి ఎఫ్ ఫార్ములా ఏంటి, S1 స్క్వేర్ బై S2 స్క్వేర్ దట్ ఈక్వల్ టు మనకు S1 తెలవాలి కదా. మనకు S1 తెలవాలంటే S1 ఎంత ఏంటిది మనకు సిగ్మా x1 మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n మైనస్ 1 అన్నాం, n1 మైనస్ 1 రైట్. S1 స్క్వేర్ బై S2 స్క్వేర్ ఎక్కడో ఎఫ్ టెస్ట్ సంబంధించిన ఫార్ములా రైట్. మనకు S1 స్క్వేర్ అని తెలుస్తుందా, మనకు తెలియదు కాబట్టి సిగ్మా x1 మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n1 మైనస్ 1 రైట్. సిగ్మా x1 మైనస్ x బార్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకు ఇక్కడ చూసుకుంటే, మనకు టోటల్ చూసుకోండి. x1 స్క్వేర్ బై టోటల్ x స్క్వేర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, x1 స్క్వేర్ ఎంత వచ్చింది 734 తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ సిరీస్ అన్ని 9 సిరీసెస్. నెంబర్ ఆఫ్ సిరీస్ అన్ని 9 మైనస్ 1 9 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 734/8. 734/8 చేసి మనకు 91.75 అనేది మనకు S1 ఈక్వల్ టు 91.75 మనకు కనిపిస్తుంది S1 స్క్వేర్ అనేది. నెక్స్ట్ S2 స్క్వేర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అదే వాల్యూస్ తీసుకుంటే మనకు చూస్తే x2 కదా మనకు కావాల్సింది. x2 వాల్యూ ఎంత వస్తుంది 1298/11. నెంబర్ ఆఫ్ సిరీస్ అన్ని 11 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 1298/10 దట్ ఈక్వల్ టు 129.8. అదేంటిది S2 స్క్వేర్ ఈక్వల్ టు 129.8 మనం చెప్తున్నాం. దట్ ఈక్వల్ టు మనకు ఎఫ్ టెస్ట్ ఫార్ములాకి మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎఫ్ ఈక్వల్ టు S1 ఎంత అన్నాడు ఇక్కడ మనకు, S1 ఎంత 91.75. F1 ఈక్వల్ టు 91.75. S2 స్క్వేర్ ఎంత ఇచ్చింది మనకు 129.8. S2 స్క్వేర్ ఎంత 129.8. దట్ ఈక్వల్ టు మనకు ఎఫ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 0.70. దట్స్ ఎఫ్ రైట్. మనకు ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. మనకి ఏ రకంగా వచ్చింది, ఎంత క్యాలిక్యులేషన్ వచ్చింది చూసి మనం ఒక డిడక్షన్ అనేది ఇవ్వాలి. ద క్యాలిక్యులేషన్ వాల్యూ ఆఫ్ ద f is less than the table value, hence we accept the hypothesis and calculate that the difference in the variance of two sample is not significant of 5% level. దీన్ని ఏమంటున్నాడు, యాక్సెప్ట్ చేస్తున్నాడు. టేబుల్ టేబుల్ వాల్యూస్ ఉంటాయి, ఆ టేబుల్ వాల్యూస్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. టేబుల్ హ్యాస్ వీ హ్యావ్ యాక్సెప్ట్ ద హైపోథీసిస్. ఇక్కడ అంచనా వేయడం జరిగింది, అంచనాని నేను అంగీకరిస్తున్నానని చెప్పేస్తున్నాడు. మనం ఖచ్చితంగా ఇలాంటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనల్ని ఏమడిగిండు, ఈ రెండిట్లలో ఏది బాగుంది, ఏ రకంగా ఉంది అనే విషయం గురించి మనం క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. ఆ క్యాలిక్యులేషన్ గురించి ఇక్కడ చిన్న నోట్ అనేది రాయడం జరుగుతుంది. ఆ నోట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించిన నోట్స్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.